శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే గురువారం రోజు రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి పెట్టండి చాలు. ఇక నెల మొత్తం కూడా మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండకుండా ఉంటుంది. డబ్బు అనేది వరదలాగా మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. సిరి సంపదలు అనేవి మీ ఇంట్లో ఎల్లవేళలా కూడా నిలుస్తాయి. ధనధాన్యాలతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు. గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రంగా భావించబడుతుంది. ఇప్పటికీ కూడా అది ఆచారమే. భారతీయుల సంస్కృతి ప్రకారం గ్యాస్ స్టవ్ అనేది అంటే పొయ్యి అనేది చాలా పవిత్రమైనటువంటిది. అగ్నిదేవుని కూడా దేవుడిగా పూజిస్తూ ఉంటారు. వంటలు చేసే అగ్గి అనేది మనకు ఏ రూపంలో ఉన్నా అది ఒక దైవంతో సమానం. అంటే కట్టెల పొయ్యి అయినా సరే, గ్యాస్ స్టవ్ అయినా సరే, ఏ విధమైన నిప్పు అయినా సరే దేవుడు నిప్పు అంటే దైవం కాబట్టి ఎప్పుడైనా మనం వంటలు చేసేటప్పుడు లేదా ఎప్పుడైనా నైవేద్యం చేసేటప్పుడు, అన్నదాన కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అగ్నిదేవుడికి ముందుగా సమర్పిస్తూ ఉంటాము. ఎందుకంటే అగ్నిదేవుడితో సమానంగా అంటే అగ్నిని దేవుడితో సమానంగా భావిస్తాం కనుక. అలాంటి సాంప్రదాయం ఉన్న భారతదేశంలో నిప్పుకు వంట చేసుకునే పొయ్యి కానీ అంటే గ్యాస్ స్టవ్ కానీ పొయ్యి కానీ చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి ఈరోజు రాత్రి 12 గంటల లోపు పెడితే మన దరిద్రం అనేది తొలగిపోతుంది. డబ్బు అనేది ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. మన ఇంట్లో డబ్బు నిలవాలని, ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని, లక్ష్మీ అనుగ్రహం కలగాలని అనుకుంటూ ఉంటాము. గ్యాస్ స్టవ్ని అంటే మనం పూజ చేసేటప్పుడు పూజ రోజుల్లో గ్యాస్ స్టవ్కి పూజ చేసుకొని వంట స్టార్ట్ చేస్తూ ఉంటామన్నమాట. అంటే గ్యాస్ పొయ్యిని శుభ్రంగా కడుగుతూ లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి నమస్కరించుకుంటాము. నమస్కరించుకున్న తర్వాత పాలను పొంగించిన తర్వాతే వంటలు చేస్తూ ఉంటాము. పొరపాటున గ్యాస్ స్టవ్ పైన పాలు పొంగిపోయినా సరే దాన్ని శుభసూచకంగానే భావిస్తూ ఉంటాము. గ్యాస్ స్టవ్ పైన పాలు పొంగిన లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉందని భావిస్తూ ఉంటాము. అందుకే గ్యాస్ స్టవ్ అనేది పరమ పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటాము. ఎవరైనా సరే డబ్బు అనేది ఎవరి చేతిలో నిలవట్లేదో అంటే ఒకవేళ సంపాదించిన డబ్బు అనేది వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుందా, లేదంటే డబ్బు సంపాదించడానికి ఏ మార్గాలు కూడా కనిపించగా బాధపడుతూ ఉంటున్నారో అలాంటి వారు ఈరోజు ఈ యొక్క పరిహారం అనేది అంటే గురువారం రోజు రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు. మీరు డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. సిరి సంపదలకు అధిదేవతైన లక్ష్మీదేవి కటాక్షం పొందాలన్నా మీకు మంచి అద్భుతమైనటువంటి పరిహారం అన్నమాట ఇది. ఈరోజు రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి. అయితే గురువారాన్ని మనం చాలామంది కూడా లక్ష్మీ వారం అని కూడా అంటాము. అయితే మనకి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందన్నమాట. అయితే మీకు ధనధాన్యాలు కావాలన్నా, సిరి సంపదలు కలగాలన్నా మనకి అమ్మవారిని పూజిస్తే చాలు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా ఉండగలము. పూర్వం రోజుల్లో మట్టి పొయ్యిలు ఉండేవన్నమాట. అంటే కట్టెల పొయ్యిలు వాడేవారు. ఆ కట్టెల పొయ్యిన కూడా శుభ్రంగా శుచిగా ఉంచేవారు. మట్టితో చేసిన పొయ్యలను ఎర్రని మట్టిని ఆవు పేడతో కలిపి అంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కాబట్టి చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎర్రని మట్టిలో ఆవు పేడ కలిపి అలికేవారన్నమాట మట్టి పొయ్యిలో. అలా అలికిన తర్వాత ఆ మట్టి పొయ్యి మీద ముగ్గు వేసిన తర్వాత వంటలు చేసేవారు. అలా చేసే వంటలు చాలా రుచిగా ఉండేవన్నమాట. మారుతున్న కాలానికి అనుకూలంగా మారినా సరే పాత పద్ధతులు మాత్రం అస్సలు ఎవరు కూడా వద్దనుకోరు. సమయం లేక దాన్ని అనుసరించే సమయం లేక అనుసరించట్లేదు కానీ అంతే తప్ప మనం చేసుకునే వీలు లేక ఇప్పట్లో మట్టి పొయ్యి కానీ మట్టి కుండలు కానీ వంటలు అసలు మనం చేయడం లేదు. ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి అదంతా కూడా మనం చేయలేక మారుతున్న ఈ బిజీ జీవితానికి అనుకూలంగా
అనుకూలంగా మారుతున్నామే తప్ప పాత పద్ధతులను ఎప్పుడు కూడా వద్దనుకోవాలనే ఉద్దేశమే కాదు. అయితే అప్పట్లో ఉండేవారికి చాలా సమయం అనేది ఉండింది. ఇప్పట్లాగా కాదు. అప్పటి ఆచారాలు కూడా అవే విధంగా అలవాట్లు, ఇప్పటి ఆచారణ అలవాట్లు చాలా తేడా ఉంది. అందువల్ల కూడా మన మారుతున్న కాలానికి పరిసరాలకు అనుకూలంగా మారవలసి వస్తుంది. ఇంకా అలా అప్పట్లో అలా మట్టెల పొయ్యిని కూడా శుభ్రంగా, స్వచ్ఛంగా, అందంగా అలంకరించి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాతనే ఆ పొయ్యిలో పాలులు పెట్టి పొంగించేవారనమాట. అది ఎంతో లక్ష్మీ ప్రధానమైనటువంటిది. లక్ష్మీ కళ ఉట్టిపడేదనమాట. ప్రతి వంట కూడా అమృతంలా ఉండేది. అంతేకాదు అప్పుడు డబ్బు అనేది అత్యాశకు పోకుండా ఉండేవారికి అవసరానికి తగినంత డబ్బు అనేది ఉండేది. ఈ రోజుల్లో మానవులకి అవసరాలు పెరిగిపోయాయి. ఎంత కష్టపడినా కనీసం కడుపు నిండా తినలేని పరిస్థితి కూడా వచ్చేసాము. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాము. అడ్డదారుల్లో సంపాదించే డబ్బు ఎంత కష్టపడి నిజాయితీగా సంపాదించిన సొమ్ము అయినా సరే చేతిలో నిలవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా కూడా మనము చాలా ఎక్కువగా డబ్బు కోసం ఆరాటపడుతూ ఉంటున్నాము. పూర్వకాలంలో మాత్రం ఇవి చాలా తక్కువగా ఉండేవి. మన పురాణాలు కూడా వివరిస్తున్నాయి. అప్పుడు ఎవరి కష్టం వారు చేసుకుని కడుపు నిండా తినేవారు. మందులు లేకుండా ఉండే ఆహార పదార్థాలు తినేవారు. ఏది చేసినా అమృతంలా ఉండేది. అయితే ఈరోజు గురువారం రోజు రాత్రి 12 లోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెడితే మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయో, మనకుండేటటువంటి ఆర్థిక కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోతాయో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ పరిహారానికి కావలసినది ఒక రాగి ప్లేట్ అయినా, ఇత్తడి ప్లేట్ అయినా, స్టీల్ కప్ అయినా ఏదైనా ఒక చిన్న కప్పును తీసుకోవాలన్నమాట. అందులో కొంచెం దొడ్డుప్పును వేసుకోవాలి. దొడ్డుప్పు ఖచ్చితంగా వేయాలి. ఏ పరిహారం చేసినా సరే ఎక్కువగా మనం దొడ్డుప్పు మాత్రమే ఎందుకు వాడుతున్నామంటే పరిహార శాస్త్రం ప్రకారం దొడ్డుప్పుకు చాలా శక్తులు ఉంటాయి. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా సరే దొడ్డుప్పు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి అమ్మవారు మనకి అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తారనమాట. అయితే దొడ్డుప్పును ఒక ప్లేట్లో వేసుకోవాలన్నమాట. కొంచెం వేసిన తర్వాత పచ్చ పువ్వులు కానీ, లేదంటే పసుపు కలర్ పువ్వులు కానీ, ఉమ్మెత్త పువ్వులు కానీ పెట్టాలన్నమాట. ఉమ్మెత్త పువ్వులు పెట్టిన తర్వాత ఒక జిల్లేడు ఆకు, అంటే తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది కదా, ఆ ఆకును తీసుకువచ్చి ఉప్పు పైన పెట్టేసుకోవాలి. ఉప్పు పైన పెట్టిన తర్వాత ఆ ఆకు పైన ఒక రూపాయి కాయిన్, చిటికెడు పచ్చ కర్పూరము, కొన్ని అక్షింతలు వేయాలన్నమాట. అలా వేసేసాక మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి. ఇది ఎప్పుడు చేయాలంటే మీరు రాత్రి మీ పనులన్నీ కూడా, వంట పనులంతా కూడా పూర్తి చేసుకొని భోజనానంతరం మీ ఇంట్లో ఎంగిలి గిన్నెలు పూర్తిగా కడిగేసి వంటగదిలో శుభ్రంగా స్టవ్ మొత్తం కడిగేసిన తర్వాత ధూపం వేసి అప్పుడు ఈ పరిహారం చేయండి. అంటే మళ్ళీ ఇంకా వంటగదిలోకి రాము అనే సమయంలో ఈ పరిహారం చేయాలన్నమాట. అయితే ఈ పరిహారం చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ని అస్సలు వెలిగించకూడదు. అలా చేస్తే కనుక ఆ ఫలితం అస్సలు ఉండదు. కాబట్టి గ్యాస్ స్టవ్ని వెలిగించకూడదు. ఇక అలానే కింద గ్యాస్ స్టవ్ కింద పెట్టి వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లేచి మొట్టమొదటిసారిగా గ్యాస్ స్టవ్ కింద ఉన్నదాన్ని తీయాలి. అంటే మీరు బ్రష్ చేయాల్సిన అవసరమే లేదు, స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా గ్యాస్ స్టవ్ కింద పెట్టిన దాన్ని తీసేసి రూపాయి కాయిన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతావన్నీ కూడా ఎవరి తొక్కని ప్రదేశంలో, లేదంటే చెట్టు మొదట్లో కానీ వేసేయాలన్నమాట. అలా వేసేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేయాలి. అయితే ఆ రూపాయి కాయిన్ మాత్రం, అంటే కొంచెం అందులో కొంచెం డబ్బులు కలిపి ఎవరైనా పేదవారికి కానీ, లేదంటే గుడిలో ఉండేవారికి కానీ దానంగా ఇచ్చేయండి. ఇలా మీరు పవిత్రమైనటువంటి మనసుతో దానంగా ఇస్తే మీకు ఉండేటటువంటి కష్టాలు, నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. జాతకంలో ఉండే దోషాలు సైతం తొలగిపోతాయి. ఇంట్లో లక్ష్మీ అమ్మవారు అడుగుపెట్టి ఆనంద తాండవం చేస్తుంది. సిరి సంపదలకు ఎటువంటి లోటు లేకుండా మీ ఇల్లు కలకల్లాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు రాత్రి 12 లోపు ఈ ఒక్క పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.